महोत्सवं बहुविधं माधन्यवक्षोत्सवं पायान्नो भगवान् पुराणपुञ्जः विश्वक्सेनविभीषणश्च हनुमान् श्रीवैनतेयादयः एतैर्भागवतोत्तमै प्रतिदिनं संस्तूयमानः सदा पायान्नो भगवान् मुरारपुञ्जः परिपालनाय जनितो देवो जगद्रक्षकः पायान्नो भगवान् पुराणपुरुषः श्रीरामानुजभक्तराय षठकोपानन्दसङ्कर्षणः श्रीसौदर्जनपाण्ड्यजन्यभरतः सार्गै सदा वैष्णवैः एतैर्भागवतोत्तमै प्रतिदिनं संस्तूयमानोत्सुकः पायान्नो भगवान् पुराणपुरुषः नानावेदपुराणसारविभवः श्रीपाञ्चरात्रागमः शास्त्राणामधिकैः समस्तफलदैः श्रीवैष्णवैः शाश्वतः भक्तैर्भागवतोत्तमै प्रतिदिनं संसेव्यमानो हरिः पायान्नो भगवान् पुराणपुरुषः స్వామివారు అమ్మవారు ఎప్పుడు మంగళకరంగా ఉన్నారని 8 మంగళాష్టకములు మంగళాష్టకములు అంటే ఏంటి? భక్తైః భాగవతోత్తమైః ప్రతిదినం భక్తులైన భాగవతోత్తములైన ప్రతిరోజు సంసేవ్యమానో వారి ప్రతిరోజు ఒకసారి శ్రీమన్నారాయణుడు చూస్తే తన అర్థాలట కుర్యా సదా మంగళ వాళ్ళ మనసు మంగళ ఆలోచనలో ధర్మబద్ధమైన జీవనంలో ఉండేటట్టు చేస్తుందట ఈ మంగళకరమైన మంగళాష్టకము. ఇప్పుడు మనందరి కూడా కన్యాదానం చేసే సుముహూర్తము ఆసమైంది. అమ్మవారికి స్వామివారికి జగవేలమైతే మనకు కన్యాదాన ముహూర్తం. 21 తరముల వాళ్ళకి మోక్షం కలుగుతుందట ఈ కన్యాదానం. ఎంత గొప్పదో తెలుసా అండి? ఒక ఆడపిల్ల ఇంట్లో పుట్టి కన్యాదానం చేస్తేనట 1,00,000 గోవులు దానం చేసిన పుణ్యమట. దశరథ మహారాజు గారు గొప్ప మహారాజుగానే 10,000 గోవులే చేయగలిగాడట దానం. ఎందుకు? ఆయన దగ్గర 50,000 గోవులు ఉన్నాయి కదా. ఆయన గోవు దానం చేసేటప్పుడు సంవత్సర కాలం భోజనం ఇస్తూ దానం చేయాలి. అంటే సంవత్సర కాలం అది ఏం తింటుందో అదంతా ఇవ్వాలి. అంత పంట దశరథ మహారాజు గారి దగ్గర లేదట. 10,000 గోవుల వరకే ఇవ్వగలిగారట. అందుకోసమే ఒక్క ఆడపిల్ల పుట్టి కన్యాదానం చేస్తేనట 1,00,000 గోవులు దానం చేసిన పుణ్యం. 1,00,000 గోవులు దానం చేసిన పుణ్యము ఒక అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుందట. ఒక అశ్వమేధ యాగం ఎలా చేయాలో తెలుసా అండి? ఆపకుండా 1000 రోజులు చేయాలి. 1000 రోజులు పొద్దున సాయంత్రం సమిధులు కొనొద్దట. అశ్వమేధ యాగం జరగబోతుందనగానే ఇంటి మీద రాజేట్లన్నీ కొట్టి అశ్వమేధ యాగానికి తెచ్చిచ్చేవారట రాముడి పాలనలో. తర్వాత ఆవులు ఉన్నవాడు పాలని వాడు తీసుకునేవాడు కాదట. తర్వాత కొన్ని అశ్వమేధ యాగం జరగబోతుంది, ఈ పాలంతా నెయ్యి హోమానికి అశ్వమేధ యాగానికి పంపించేవారట. అలా 1000 రోజులు 1000 మందికి భోజనం పెట్టి కాడు పెట్టి 1000 ఇస్తరాకులు చేసి 1000 రోజులు ఆపకుండా చేస్తే ఒక అశ్వమేధ యాగం. అలాంటి 100 అశ్వమేధ యాగం
అశ్వమేధ యాగమే కాదు, పౌండరీక యాగం, వాజపేయ యాగం, ఇవన్నీ పూర్వకాలంలో జరిగేవి. ఇప్పుడు కలియుగంలో అంతరించిపోయాయి కానీ చిన్న చిన్న హోమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బ్రహ్మోత్సవంలో కూడా హోమం జరుగుతుంది. అలాంటి గొప్ప గొప్ప మహా యాగములు, 100 యాగములు చేస్తే ఎంత పుణ్యమో ఒక్క ఆడపిల్ల పుట్టి కన్యాదానం చేస్తే అంత పుణ్యం కలుగుతుండగా, అందుకోసమే మనం ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు అని ఈ వివరణ చెప్పబడుతుంది. స్త్రీ పురుషుల్ని ఎలా కాపాడుతుందో ఈ లక్షణం చెప్పబడుతుందట. ముందుగా తల్లి జన్మనిస్తుందట. తల్లి జన్మ ఇవ్వకపోతే ఈ భూమికి రాలేము. తర్వాత భార్య తండ్రిని చేస్తుందట. పుత్రిక మోక్షలోకానికి తీసుకువెళ్తుందట. మోక్షలోకానికి వెళ్ళాలంటే ఆడపిల్ల పుట్టాలి. తల్లి తండ్రి అని అనిపించుకోవాలంటే భార్య అనుగ్రహం కావాలి. తర్వాత ఈ భూమికి రావాలంటే తల్లి అనుగ్రహం కావాలి. ఈ 3 ధర్మములు పురుషుణ్ణి కాపాడడం వరకు స్త్రీ త్యాగం చేసేటువంటి సంకల్పము అంటారు. అందుకోసమే అమ్మవారు ఎప్పుడు స్వామి దగ్గర ఉండి మనను రక్షిస్తుంది. తల్లి ఏ ఇంట్లో ఉన్న అన్నం వండినా పిల్లవాడు తినకపోతే తల్లి గుర్తుండదట. పిల్లవాడు తింటే తను ఆనందపడుతుంది. అలాంటి గొప్పనైనటువంటి ఇతర అమ్మవారిని స్వామి వారికి అప్పచెప్పబోతున్నాం. ఒక్కరిని కన్యాదానం చేస్తే భూమి నుంచి సూర్యుడు దాకా గోధుమలు పొట్టుతో ఉంటే ఎవరు పడ్డారనమాట. ఎవరు సూర్యుడు దాకా వస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం వస్తుందట అమ్మవారిలో జరుగుతున్నారు. అది స్వామి గారి తరపున భూమి నుంచి చంద్రుడు దాకా నువ్వులు పోస్తే ఎంతనో అంత పుణ్యం కలుగుతుందట. అందుకోసమే సంవత్సరం ఒక్కసారైనా ఈ కళ్యాణంలో కూర్చొని అమ్మవారిని స్వామి గారికి అప్పచెప్పి కన్యాదానం చేస్తే ఇన్ని సుకృతములు కలుగుతాయట. ఏ దానమైనా మనకి వస్తుంది. ఈ ఒక కన్యాదానం 21 తరములకి దశపూర్వేశం తండ్రి తరపున తాత ముత్తాతలు దశాపరేశం తల్లి తరపున కూడా మన తల్లి జన్మ వేరే వంశాన్ని వచ్చి తండ్రి జన్మలో కలిసి తండ్రి తరపున మనకు ఉంది. మోక్ష లోకానికి జన్మ ఇచ్చింది. తల్లి తరపున ఫలితరాలు, తండ్రి తరపున ఫలితరాలు, మధ్యలో గీతరం 21 తరాల వాళ్ళకి మోక్షలోకానికి వెళ్ళే కన్యాదానం చేయబోతున్నామట. అయితే మోక్షలోకానికి వెళ్ళాలంటే డబ్బులు పడుతుంటే వెళ్ళమట. డబ్బులు దానం పట్టుకొని కన్యాదానం చేయలేదు, ప్రయత్నం చేయలేదు. మళ్ళీ రేపు వచ్చి అడిగారు నిన్న మర్చిపోయాము కన్యాదానం చేయడానికి. ఈ గడియలు రేపు రావట. ఈ రోజే కన్యాదాన అనుగ్రహాన్ని పొందుతాము. గట్టిగా ఒకసారి గోవిందా. కొంత భాగం చెప్పండి, ఇంకో అరగంట అవుతుంది కానీ మనం కాలాతీతం చేసుకోవచ్చు కళ్యాణము అని. ఇప్పుడు కన్యాదాన మహాసంకల్పం మనందరం విందాము. తర్వాత కన్యాదాన సంకల్పం చెప్పుకుందాము. గోవిందా. विविध देश भाषा भूमि पाले पाले गंगा गोदावरी यमुना सरस्वती भारत की गोदा इलाको बंगाल बड़ा बड़ा वंदहार हेतुमारणा
हिमालयानां महिमाचमुदवर्जयस्ते हेतुं धमयात्रयवन्तरे श्री भूषा विकासुमेकनाथकान्तविसर्जनां भोज भक्तावलिनाकिलोरक्षणामिसर्वे विराजमान चलकलयोगस्मत्यहेतोः परब्रह्मणायुक्तस्य भोगुलत्रिवः प्रत्यङ्गिरो भरेचत्रि दक्षिणदिशाग्रहः नवब्रह्मणः तैलामध्ये कारणब्रह्मणः परमायुक्तसंसर्धयामे प्रथमवर्षे प्रथममामे प्रथमपक्षे प्रथमदिवसेभ्यः इति वेदामे द्वितीये मुहूर्ते त्रयोदश घटिकाधिकाराः द्वितीयघटिकाः आदिकल्पपूर्णकल्प ब्रह्मकल्प वराहकल्प साहित्यकल्पानां मध्ये श्री श्वेतवराहकल्पे वायुपुलस्वारोद्र उत्तमनामधैवत्राक्षु रक्षं ब्रह्म धर्म रौद्र भोज्यादि चतुर्दशमन्त्रे मध्यगतमन्त्रे वैवत्वसमन्त्रे अस्य पूर्ववराहनाथं भवामहागवराह कृष्णो जगद्गुरुवे बोधावतारे अष्टावृत्तिद्वये अष्टलक्षा सप्तदश अष्टावृत्तिसहस्रवर्मिते कृतयुगे दिनाते द्वादशलक्षषड्नवतिसहस्रवर्मिते त्रेतायुगे दिनाते अष्टलक्षचतुष्षष्टिसहस्रवर्मिते द्वापरयुगे दिनाते चतुर्लक्षद्वात्रिंशत्सहस्रवर्मिते कलियुगे प्रथमपादे युधिष्ठिरविक्रमार्क शालिवाहन विजयाभिवर्धन नागार्जुनशेषिकेषु तृतीये शालिवाहन शके अस्मिन् वर्तमान व्यवहारविधानमाने प्रभावितपत्राणां मध्ये श्री गोविन्दमन्त्रे दक्षिणाये वर्षऋतु श्रावणमासे शुक्लपक्षे द्वादश्यां शुक्रं वासरः भृगुवासरे शुभवासरे भरतते भैरवे मकरणे कुम्भणे प्रतिष्ठाय शुभदिनो श्री भुवोष्ठ श्री वेंकटेश्वर स्वामी कन्यादान समये అందరూ ఒకసారి మీ గోత్రములు పేరు తలుచుకోండి ఇప్పటిదాకా విన్నా వినకపోయినా పర్వాలేదు ఇప్పుడు కనుక విని అనకపోతేనట ఈ జన్మ వ్యర్థం అవుతుందట మన పెద్దలంతా ఎప్పుడు ఈ కన్యాదానం చెప్తారని చూస్తారు ఈ కన్యాదానం చెప్తే వాళ్ళకి విముక్తి కలుగుతుంది మనం భగవంతుని అనుగ్రహంతో దానిలో ఒక ఉన్నతమైన మోక్షలోకానికి వెళ్ళడానికి ఒక మార్గం దొరుకుతుందట అందరూ ఒకసారి గోత్రం మీ గోత్రము మీ పేరు మీ పెద్దలు ఉన్నవాళ్ళ మీ పెద్దల పేరు మీ పిల్లల పేరు ఒకసారి తలుచుకోండి గోత్రోద్భవస్య నామధేయస్య పేరు తలుచుకోండి అందరూ చెప్పండి మామ అడవస్య చెప్పడం ఇందాక సంకల్పం గట్టిగా ఉంది మహాసంకల్పం గొప్పగా ఉంది బాగా ఇదే పెద్దది ఇదే గొప్పది ఈ గొప్పతనమే ఒక 10 నిమిషాలు పట్టింది ఆ గొప్పతనాన్ని ఈ ప్రాకారాలకు మనం అందివ్వాలి అనని వాళ్ళు కొడుతారు వాళ్ళు కూడా అనని వాళ్ళకు కూడా మోక్షం కలిగించే సుకృతం కలుగుతుందట మన భారతదేశంలో వేద సంపద అందరూ చెప్పండి గట్టిగా మామా అనాది అవిద్య వాసనయ ప్రవర్తమానే अस्मिन् महति संसार चक्रे नानायोनिषु जनित्वा केनापि भाग्य विशेषेण इदानीं मनुष्य जन्म प्राप्तवतः मम जन्म प्रभृति एतत् क्षण पर्यन्तं कृतानां नवविधानां महापातक उपपातक आदीनां सद्यः अपनोदनद्वारा दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां एकविंशति कुलोद्धरणं कन्यादानं करिष्ये कन्यादान समये गोदान भूदान हिरण्यदान सालग्रामदान षोडश महादानानि श्री वेंकटेश्वर स्वामी वरदाभय हस्ते दद्यात् कन्यादानं करिष्ये
కన్యాదానం సంకల్పం చెప్పారా చెప్పలేదా అని మనకు ఒక సాక్షులు ఉంటారట. ఇది కన్యా కనక సంపన్న కనకాభరణి గిరిగుతా మన ఇచ్చే అమ్మవారిని ఓ బంగారు గుట్టలో పెట్టి స్వామివారికి అప్పచెప్పారట. బంగారు గుట్ట లేదు కదా, బంగారమైన మనసుతోని అలంకరణ చేసిన అమ్మవారిని స్వామివారికి అప్పచెప్తాం. కనకాభరణీయుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకి దిగీషయ. బంగారు గుట్టలో పెట్టి అప్పచెప్తే బ్రహ్మలోకం దాకా వెళ్తామట. బ్రహ్మలోక కార్యక్రమం వెళ్ళాలి వైకుంఠలోకం. విశ్వంభర పంచభూతాః సాక్షిణ్య సర్వదేవతాః. ఇవాళ ఎవరెవరు కళ్యాణం వచ్చారు, ఎవరెవరు కళ్యాణానికి వచ్చారు, ఎవరెవరు కళ్యాణంలో శ్రద్ధగా కూర్చున్నారు, ఎవరెవరు కన్యాదానం గట్టిగా చెప్పారు. కన్యాదాన సంకల్పం మన వైకుంఠలోకం వెళ్ళిన తర్వాత ఎవరు ఉంటారు అనుకోండి. కానీ పంచభూతాలకి పలానా జ్యోతినామ సంవత్సరంలో వర్షం పడ్డా ఇక్కడికి వచ్చి కన్యాదానం చేశారండి. వీళ్ళకు వీరే సాక్షులు. పంచభూతాలు మన చుట్టూ ఉండి నిలబోతున్నామా, భక్తిగా ఉన్నామా, శ్రద్ధగా ఉన్నామా, అశ్రద్ధగా ఉన్నామా, వాటి జన్మలు వస్తలేదు. వాటి మనం నిరంతరం మనల్ని చూస్తూనే ఉంటాయట. ఇది విశ్వంభర పంచభూతాః సాక్షిణ్య సర్వదేవతాః. అవి మనకు సాక్షులుగా ఉంటాయి. ఇమాం కన్యాం ప్రదాస్యామి. అయ్యో దాస్యామి అని కన్యాదానం చేశారట. కన్యా ప్రదాస్యామి పితృణాం కారణాయ. పితృదేవతలందరికీ మోక్షం ఇవ్వాల్సిందేగా స్వామి అని పంచభూతాలు చెప్తారట. అందుకోసమే ఒక్కసారి మనం 4 దానాల శ్లోకాలు చెప్తుంటాం. అవి ఎప్పుడైనా చేయాలి. ఈనాడు చేయలేము. ఈ రోజు ఏ దానం చేద్దామన్నా కొంచెం కష్టతరమే. కనీసం ఈ శ్లోకాలు చెప్పుకొని కన్యాదాన అనుగ్రహాన్ని పొందుతాము. అందరూ చెప్పండి. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ అస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చమే గోదానం కరిష్యే హిరణ్యగర్భ గర్భస్థం దేవబీజం విభావసోః అనంత పుణ్య ఫలదం అతః శాంతిం ప్రయచ్చమే హిరణ్యదానం కరిష్యే సర్వశస్య శ్రేయా భూమి వరాహేన సముద్రుత యస్మాత్ అస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చమే భూదానం కరిష్యే సాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాత్ అస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చమే సాలగ్రామదానం కరిష్యే గోభూల్ హిరణ్య సాలగ్రామదాన తుభ్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వరదాభయ హస్తే దద్యాత్. అన్ని వెంకటేశ్వర స్వామికి అప్పచెప్పేయాలని నిర్ణయం. స్వామి వారికి అమ్మవారికి జలగర వెళ్ళ ధారణ ముహూర్తం ఆసన్నమైంది. ఇదే ముహూర్తం శాస్త్ర నిర్ణయమైన ముహూర్తము. గోవిందా నిరంతరం
స్వామివారు అమ్మవార్లను చూచుటనే మనకు ముహూర్తం. అఘోర చక్షుల మలినే సుమనా సువర్చాః. అమ్మవారి వర్చస్సు చూడడము లోకానికి ముహూర్తం. దాన్ని సజీవ ధారణము అంటారు. ఇప్పుడు లోక ఆచారం లోకానికి తెలియజెప్పడానికే మంగళ సూత్ర ధారణ పూజా కార్యక్రమం జరగబోతుంది. అంతవరకు మనం ఒక చిన్న భజన చెప్పుకుంటాము. గోవింద గోవింద హరి నారాయణ గోవింద భజన భజన అంటే వాక్కు పలకాలి, చేతులు ధ్వనింపజేయాలి. చేతో భజ శ్రీకరం పాణిత్వంత సమర్చయాల్చుట కదా. అంటే కాళ్ళు దేవాలయం తీసుకురావాలంటే చేతులు చప్పట్లు కొట్టాలంట, నోరు నామం పలకాలంట, చెవులు చెప్పిన నామం వినాలి. అదే అప్పుడు సంపూర్ణమైన భజన అవుతుంది. చప్పట్లు కొట్టున్నారు కానీ ధ్వని బయటకు రావట్లేదు. ఇది నా ఒకటే వినియోగం, రెండో వినియోగం అవ్వట్లేదు. అందరూ అనే ప్రయత్నం చేద్దాము. గోవింద హరి నారాయణ గోవింద జయ నారాయణ గోవింద హరి నారాయణ జయ నారాయణ భజ నారాయణ గోవింద తారక కృష్ణ గోవింద యశోదాన గోవింద తారక కృష్ణ యశోదాన మురళీ గోరా గోవింద పాండురంగ గోవింద పండరీనాథ గోవింద పాండురంగ పండరీనాథ శ్రీరంగనాథ గోవింద జయ జయ గోవింద జయ హరి గోవింద వెంకటేశ 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 మాయినా వెంకటేశ మాయినా శ్రీనాథ రక్షణ శ్రీనాథ 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 రక్షణ వెంకటేశ మాయినా శ్రీనాథ రక్షణ శ్రీనాథ 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 రక్షణ హరి నారాయణ గోవింద గోవింద జయ నారాయణ గోవింద హరి నారాయణ జయ నారాయణ భజ నారాయణ గోవింద గోవింద ఉల్లాసవల్లలిత పాలిత సప్తలోకి అష్టలక్ష్మీ సమేత విజయలక్ష్మీ మాతా కీ అందరూ చెప్పండి. సమస్త పరివారాయ సర్వ దివ్య
మంగళ విగ్రహాయ శ్రీమతే శ్రీ మాంగళ్య సూత్ర దేవతాయై నమః. ఈ సూత్రము అమ్మవారి వేడిలో ఉంటేనట చూచిన వారికి మంగళకరమైన అనుగ్రహం కలుగుతుందట. ఇవాళ మనందరం కళ్యాణం చూసాం. రేపు వచ్చిన వాడికి ఎలా తెలవాలి? జీలకర్రలను తీసేస్తారు. అదో 12 గంటలో 3 గంటలో ఉంటే చాలు. నవనాడు ఒకటి స్వామి అమ్మవారిని చూడడమే మనకు ముహూర్తం. కానీ అమ్మవారికి ఎప్పుడు మంగళకరమైన స్వామి సేవ చేయాలి అంటే మెడలో మంగళ సూత్రం ఉంటుట. మంగళం అంటే మంచి ఆలోచన, సూత్రము అంటే ఆ తాడు కట్టుకొని ఎప్పుడు నీ సేవకురాలాగా నీ దగ్గర ఉంటాడని కానీ అంగీకరణ చెప్పుతా అంటారు. ఇప్పుడు మనందరం ఒకసారి ఇది కూడా ముహూర్తమే. మన జీలకర్ర వేళ మొదలైతే అది శాస్త్రము, ఇది లోకాచారం. ఇప్పుడు కూడా మనం చప్పట్లు కొట్టి ఈ వేడుకను స్వామివారు అమ్మవారి వేడుకలో వేయడం అనే వేడుకను మనం చేద్దాం. గోవిందా ఒకసారి మంగళ సూత్రాన్ని చూసి నమస్కారం చేసుకోండి. గోవిందా ఓం మహాదేవ్యైక విద్మహే విష్ణుపత్యైక ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రియైకాక శ్రియ ఆదిర్యాయ శ్రియంవయో జగద్భ్యో దధాతు. శ్రియమ్మసామ అమృతత్మవాయ భవంతి సత్యస్య విభావినభ్యో. శ్రియ ఏవైనం తత్శ్రయామా దధాతి. సంతతం నామ షట్కృత్వం సంధత్తం సంధీయతే. ప్రజయా పశుభిః యదేవం వేద. గోవిందా అందరూ దూరం నుంచి చూసి చప్పట్లు కొడుతూ మంగళవారి విధంగా నోరు భగవంతుడి నామం చదువుతూ ఒకసారి ముహూర్తాన్ని సేవిగా. గోవిందా తీసుకొచ్చారు చాలా మంది. ఈ తలంబ్రాల చప్పట్లతో స్వామి వారికి 4 సార్లు తలంబ్రాల ఆరోపణ. ఒకటేమో ప్రజలు ధర్మ సమృద్ధిగా ఉండడం, రెండోసారేమో సంపదలో సమృద్ధిగా ఉండడం, మూడోసారేమో యజ్ఞయాగాలు జరగడం, నాలుగోసారి పశుపక్షాలు రక్షింపబడడం అని 4 సార్లు భగవంతుడి మీద పసుపు అక్షతలతో కలిపి సంపూర్ణంగా అర్పణ చేస్తే అది లోకానికి మంగళం. ఆ భాగ్యలక్ష్మి స్వామి సేవ చేస్తూ మనందరినీ ధైర్యం చేస్తుంది. ఓం దిక్కట్టులారోగ్య విరభిగాయ విరభిగాయ సంజయోపస్థీర్య ఓమధాశాంతిరస్తు తుష్టిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నస్తు ఆయుష్మస్తు ఆరోగ్యమస్తు. ఆ వీరకలను రాత్రి కూర్చుని కీర్తన.
ఏ వేడుక అంటే ఇష్టం అంటే అమ్మవారి మెడలో వేసుకున్న మాల అంటే స్వామివారికి ఇష్టం అంటారు. మరి అమ్మవారికి ఇష్టం, స్వామివారికి వేసుకున్న మాల. ఇది శ్రీవిల్లిపుత్తూరులో శ్రీరంగంలో మాలా మార్పిడి ఉత్సవం అని పెద్ద గడమాలలో వయ్యారి నడకలతో అర్చకులు వారు తెచ్చి స్వామివారి మెడలో వేస్తారట. దాన్నే మాలా మార్పిడి ఉత్సవం అంటారు. ఇప్పుడు మనం స్వాములు అటు ఇటుగా ఒక కీర్తన ఉంటుంది, మాలా మార్పిడి మాల మార్పినారనే కీర్తన. ఆ కీర్తనలో మంగళవాయిద్యములు, ఆ కీర్తనలో ఒక సవ్వడి ఉంటుంది, చప్పట్లు కొట్టే సవ్వడి. ఆ సవ్వడితో మనందరం చప్పట్లు కొడుతూ ఈ ఉత్సవంలో ఇది మహత్తరమైన వేడుక, ఇదే చివరి ఘట్టం. ఇది అయిపోయిన తర్వాత స్వామికి అమ్మవారికి బ్రహ్మముని వేసి తర్వాత కళ్యాణ అనుగ్రహాన్ని మనందరికి కలిగిస్తారు. గోవింద గోవింద. ఆ పట్టాలు అంగీకరిస్తే అయ్యగారు ఇంటికి వచ్చి మాలా మార్పిడి ఉత్సవాన్ని వేడుక చేస్తారు. గోవింద అయితే కళ్యాణంలో కొన్ని శాస్త్రాలు ఉంటాయి. అవి సంపూర్ణ అవుతేనే శాస్త్ర నిర్ణయంలో అనుగ్రహాలు ఉంటాయి. మనం ఎక్కువ ఉన్నంత కాలం లౌకికకు వెళ్ళకూడదు, శాస్త్రంలోనే వెళ్ళాలని శ్రీ స్వామి మాకు పాట నేర్పించేటప్పుడు చేశారు. ఎంత శాస్త్రీయంగా వెళ్ళామో అంత అనుగ్రహం పొందడానికి. ఇది భావజాలములన్నీ మనకు మంగళకరమైన అనుగ్రహం. అమ్మవారికి బ్రహ్మముడి, స్వామికి బ్రహ్మముడి వేసి తర్వాత ఇప్పటి నుంచి మనం ఏ కలాపం చేసుకోవాలన్నా న్యాయమాత్రుల ఆశీర్వదం కానీ, పాటలు పాడడం కానీ, నృత్యం చేయడం కానీ, ఏదైనా భగవత్ సంబంధమైన నిర్ణయం తర్వాత చేస్తే అది మనకు సంపూర్ణత్వము. ఎందుకంటే కాలాతీతం అవుతుంటే చిన్నపిల్లలు నిద్రపోతారు, నిద్రపోయినాక వాళ్ళ కళ్యాణం చూడడం తగ్గిపోయింది అంటే అది సంపూర్ణ కాలేము అనే తాపత్రయంతో ఇవాళ మహాపురోహితి పడిన కళ్యాణం ఆగలేదు. ఒక్కొక్క వాళ్ళంతా గొప్పతనం ఏంటి? భగవంతుడి సేవను నమ్మి వచ్చి రావడమే మనకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరము. ఆ వరాన్ని బ్రహ్మముడులతో సంపూర్ణమవుతుంది. యోగైనామి బ్రహ్మగ్రంథి కుర్యాత్ ఓం యోగైనాం బ్రహ్మణో వేదామృతేనాం తాంకురే తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుర్కీర్త్యం ప్రజాం దదో వాదధేయే దేవేన ప్రణయతే బ్రాహ్మణః జయద్ధరేణ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిదేవైనం దేవతాయుద్ధరతి యావదేవై దేవతాస్మాత్ సర్వావే బ్రాహ్మణే వదంతే బ్రాహ్మణేభ్యో వేదైభ్యో దేవే నమస్కుర్యాజ్ఞా శ్రీరక్షే దేవతా ఏవ దేవతాః శ్రీనాథే శ్రీయక్క బాగా పూర్ణమేడం శ్రీయక్క
జై శ్రీమన్నారాయణ. కొద్దిగా గట్టిగా ఆనందంలో ఉన్న అందరం కూడా జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇప్పటివరకు చాలా చక్కగా స్వామివారి యొక్క కళ్యాణ వైభవాన్ని అందరం కూడా తిలకించడం జరిగింది. ఆ ఎంతవరకు కూడా కొద్దిగా అనుమానాస్పదంగా మనసు బాధపడుతుంది, ధర్మదేవుడు కనిపించలేదు అని అనుకుని ఇక్కడ స్వామిని అలంకారం చేసుకుంటూనే కూర్చొని శాంతించాలని ప్రకటన చేసుకోవడం జరిగింది తగ్గాలని. ఆ రకంగా కొద్దిగా వర్ష ప్రభావం తగ్గి చక్కగా మన ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి స్వామి కూడా అనుమతించడం జరిగింది. రేపటి రోజు ఉదయం 9 గంటలకి నిత్య హోమము మామూలుగా ఉంటుంది. తర్వాత సాయంకాలం 5 గంటల నుంచి స్వామివారి యొక్క రథోత్సవం ఉంటుంది. రేపు సాయంకాలం చక్కగా స్వామి ఈరోజు కళ్యాణం జరుపుకున్నారు కాబట్టి ఇద్దరు అమ్మవారితో కలిసి స్వామి గ్రామంతా మంగళ వాయిద్యాలతోని, మేళాలతోని, కార్యకర్త నృత్యాలతోని, కళాకారుల నృత్యాలతోని, కోలాలతోని స్వామి చక్కగా గ్రామంతా కూడా తిరిగి ఆ మన అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చి మళ్ళీ దేవాలయానికి రావడం జరుగుతుంది. తదుపరి ఆదివారం రోజు నాడు ఉదయం 8:30 గంటలకి నిత్య హోమము, అదే తర్వాత 9:30 గంటలకి మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. మహాపూర్ణాహుతి కార్యక్రమం అయిన తర్వాత యాగ సమాప్తి. దాని తర్వాత మనం ఈ 5 రోజులు కూడా అక్కడ యాగశాలలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క కలశాలు ఏదైతే పెట్టుకున్నామో ఆ కలశాల కుంభాల యొక్క తీర్థంతా కూడా తీసుకుని స్వామివారికి అమ్మవారికి ప్రోక్షణ చేసి మన దేవాలయంలోని కోణంలో చక్రస్నానం జరుగుతుంది. ఈ చక్రస్నానం అనేటువంటిది ఒక దుర్భాగ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే ప్రత్యేకంగా జరుగుతుంది. వేరే ఎక్కడ కూడా ఇంత ప్రత్యేకంగా జరగదు. అంతలా జరుగుతుంది. బ్రహ్మోత్సవం తర్వాత చక్రస్నానం జరుగుతుంది. తిరుపతిలో కూడా మనం చూస్తూనే ఉంటాం. అక్కడ మహాస్వామిలో ఉన్నటువంటి ఆ యొక్క చుట్టూగా ఒక గట్టి గట్టి ఉంటుంది. దాంట్లో ఆ పరిమాణాలను తీసుకొని అందులో స్నానం చేయించి తర్వాత అర్చకులు తర్వాత కమిటీ వాళ్ళు స్నానం చేస్తారు. అందరూ కూడా భక్తులు స్నానం చేస్తూ ఉంటారు. ఇది మనకు మామూలుగా తెలిసినటువంటిది. కానీ మన దేవాలయంలో ఆ సుదర్శన బ్రహ్మాన్ని మన యొక్క శిరస్సు మీద పట్టుకుని ఈ 5 రోజులు కూడా పూజ చేసినటువంటి ఆ యొక్క కుంభ జలమంతా కూడా ఆ సుదర్శన బ్రహ్మాండ మీద పోస్తూ ఉంటే అది ధారణగా మన మీద పడదు. మనలో ఉన్నటువంటి కల్మశాలు, దోషాలు, పాపాలని కూడా తొలగింపజేసేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం ఒక మన దుర్భాగ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే గత 3 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇంకా ఎక్కడా కూడా జరగదలాగా అలా చేయాలని స్వామి యొక్క సంకల్పం. ఆ విధంగా జరిపిస్తున్నాం. ఇటువంటి అవకాశం మళ్ళీ 2025 సంవత్సరంలో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఇటువంటి అవకాశం మనకి ఎక్కడా కూడా దొరకదు. మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి పూజ చేసినా ఇటువంటి అవకాశం మనకు రాదు. కాబట్టి ఆ యొక్క సుదర్శన చక్ర ప్రమాద యొక్క అభిషేకానికి మనమందరం కూడా ఆ యొక్క చక్ర స్థానానికి వచ్చి చక్కగా ఆ యొక్క జలాంతా కూడా మన మీద ప్రోక్షణ చేయించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవచ్చు. మధ్యాహ్న కాలం యథావిధిగా మనకి భోజన కార్యక్రమాలు ఉన్నాయి. సాయంకాలం 5 గంటలకి మన దేవాలయంలో పైన పుష్పయాగం, శ్రీ పుష్పయాగం జరుగుతూ ఉంటుంది. ఒక 40 కిలోల పుష్పాలతోటి, 12 రకాల పుష్పాలతోటి, 12 రకాల ప్రసాదాలతోటి, 12 రకాల ఫలాలతోటి, 12 రకాల ఉపచారాలతోటి, 12 రకాల మంత్రోచ్చారణలతోటి స్వామికి ఉపచారాలు చేసి భాషాలన్నీ కూడా చేసుకొని తర్వాత మొదటి రోజు నాడు మనం ఏదైతే ధ్వజారోహణ చేసుకున్నామో ఆ ధ్వజాన్ని అవరోహణం చేసుకున్నాం. అంటే ఎన్ని తిప్పి మన 30 కోట్ల మంది దేవతలు మనం ఇక్కడ పిలుచుకున్నాం మన దేవాలయాన్ని. ఆ వచ్చినటువంటి దేవతలందరూ కూడా సంతృప్తి శాంతి పరచడం కోసమే మనకి ఈ రోజు ఇంతకుముందు వర్షం పడింది. ఎందుకంటే మీరందరూ కూడా శుద్ధి కావాలి. మనందరం కూడా దేవాలయంలో సాయంకాలం కళ్యాణం అనేసరికి మనం కూడా చక్కగా స్నానం ఆచరించుకొని మనందరం కూడా వచ్చాం. మరి 30 దేవతలు మరి ఇక్కడికి వెళ్ళకూడదు కదా.
చెప్పి పంపించదని ఆ వరుణదేవుడు ఆ వర్షాన్ని మనకి ఇక్కడ కురిపించి 33 కోట్ల మంది దేవులని స్నానం చేయించి శుద్ధి చేసి స్వామి కళ్యాణానికి అనుగ్రహాన్ని పంపించారు. అటువంటి ఆ యొక్క 33 కోట్ల మంది దేవతని మళ్ళీ వారి యొక్క స్వస్థలానికి పంపించేటువంటి అవకాశం. దాని తర్వాత బ్రహ్మోత్సవ సమాప్తి, అందరికీ ఆశీర్వాద కార్యక్రమం, తర్వాత ఆ యొక్క వచ్చినటువంటి వేద పండితులందరూ కూడా సన్మాన కార్యక్రమం, చక్కగా వారి ఆశీర్వాదం తీసుకోవడము, మళ్ళీ సంవత్సరం వరకు మన దేవాలయాన్ని, మన గ్రామాన్ని, మనందరినీ కూడా అనుగ్రహించడానికి ఆ స్వామి పరిపూర్ణంగా వేడుకొని ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా చక్కగా వినియోగించుకొని ఈ మిగతా వచ్చేటువంటి 2 రోజుల్లో కూడా చక్కటి అవకాశాన్ని అందరూ కూడా పొందవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. కొద్దిగా గట్టిగా చెప్తే ఇక్కడ కార్యక్రమం సమాప్తి కాగానే మంచి చక్కగా ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. జై శ్రీమన్నారాయణ. చక్కగా భోజనం కూడా ఉంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే నిన్నటి రోజు వైశ్య సంఘం నుంచి దాదాపుగా 56 రకాల ప్రసాద చెప్పంలో ఆ యొక్క నైవేద్యాలు, తీపి పదార్థాలు, దాంతో పాటుగా దాదాపు 10 రకాల ఫలాలు, 10 రకాల పుష్పాలు, స్వామికి వస్త్రాలు, ఇవన్నీ కూడా కలిపి మొత్తం 108 పదార్థాలు స్వామికి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ 5 రోజులు కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, సాయంకాలం అల్పాహారాన్ని కూడా ఈ యొక్క వైశ్వరంగా తరపునుంచి మన దేవాలయంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం కూడా జరిగింది. అలాగే ఈ రోజు వారు కూడా స్వామికి పుట్టినసారి తీసుకురావాలి అని మన దుబ్బాక గ్రామంలోని పద్మశాలి సంఘం వారు ఇప్పుడు కాదు గత 3 సంవత్సరాల ప్రతిష్ట అయినప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామివారికి అమ్మవారికి కళ్యాణం పొందాలి చక్కగా సహకరించుకొని వచ్చి స్వామివారికి అమ్మవారికి సమర్పించి వారి కుటుంబానికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని పొందుతున్నాయి. అలాగే అందరూ కూడా అటువంటి అవకాశాన్ని పొంది స్వామివారి పరిగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు కన్యాదానం జరిపించినటువంటి దంపతులకు కూడా చిన్నగా ప్రసాదాన్ని ఇచ్చి ఆశీర్వాద కార్యక్రమాన్ని చేసి మన స్వామి మరొకసారి ఆలోచించుకొని అందరూ కూడా స్వామి నామములను స్వీకరించి అందరూ కూడా చక్కగా భోజనాలు చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అమ్మాయిలు చక్కగా స్వామి కళ్యాణానికి ముందు స్వాగతాన్ని పలుకుతూ ఒక 3 కీర్తనలు చక్కగా విజయాన్ని చేశారు. అలాగే సమాప్త సమయంలో నేను ఒక చిన్న పాటను పాడతాను. హైదరాబాద్ నుంచి వర్షాన్ని కూడా పట్టుకొని వచ్చాడు రోగం. కాబట్టి అతను కూడా చిన్న కీర్తనలు వినిచినట్లయితే మన కూడా ఆశీర్వాద కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ గూడున్నది పతి చూడి కుడుతనాచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ గూడున్నది పతి చూడి కుడుతనాచారి. శోభాని 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 శ్రీ మహాలక్ష్మి సింగారాలకే మరుదు కాముని తల్లి అట సకలనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట సకలనాలకే మరుదు. సోముని తోబుట్టువట సోముగలకే మరుదు. కోమలాకి ఈ చూడి కుడుతనాచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ గూడున్నది పతి చూడి కుడుతనాచారి. శోభాని 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 అమరవందిత అంటే మహిమయే మరుదు.
అమృతము చుట్టబడ్డ ఆనందాలకేమరు అమర వందితేట అంటే మహిమయేమరు అమృతము చుట్టబడ్డ ఆనందాలకేమరు శనితో శ్రీ వెంకటేశు తానే వచ్చి కందాడే కొమెర వయస్సు ఈ చూడి గుడుతనాచారి చూడరమ్మ చతులార శోభాడమ్మడూడన్నది అతి చూడి గుడుతనాచారి శోభాడే శోభాడే